బట్ నాకు ఒక మూమెంట్ చెప్పండి, అంటే నేను ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్, ఒక దర్శకుడు 15 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నప్పుడు, 16 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నప్పుడు ఒక మీటింగ్ మీతో జరిగింది. సో ఏం అబ్జర్వ్ చేశారు తనలో, ఏం అబ్జర్వ్ చేసి ఈ డిసిషన్ తీసుకున్నారు? నేను ఇతన్ని డెబ్యూట్ చేయబోతున్నాను, చేయించబోతున్నాను, ఆ డిసిషన్ రావడానికి ఎంత టైం పట్టింది, ఏం అబ్జర్వ్ చేశారు? అంటే టు బి వెరీ హానెస్ట్, కశ్యప్ 16 ఏళ్ళు వెయిట్ చేశాడు అనే విషయం నాకు తెలియదు అసలు. మనోడిని ఓకే చేసినప్పుడు యాక్చువల్గా నాకు పవన్ ఫస్ట్ గా చెప్పాడండి. అప్పుడే నాకు అసలు ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మనమే చెయ్యాలి, ఎలాగోలా చెయ్యాలి, డబ్బులు ఎక్కడో ఒకటి నుంచి తీసుకొచ్చానే చేయాలనే మొండితనం అయితే వచ్చింది. లక్కీగా నాతో పాటు నా ఫ్రెండ్ కళ్యాణ్ జాయిన్ అయ్యాడు. మేమిద్దరం కలిసి సప్తాస్వం స్టార్ట్ చేసాం అనమాట. ఈ ప్రాజెక్ట్ వాజ్ సపోజ్ టు బి ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ సప్తాస్వం. అయితే కశ్యప్ లో నచ్చింది ఏంటంటే విట్. తను విపరీతమైన వెటకారం ఒక క్యారెక్టర్లో ఉంది తనకి. అది ఖచ్చితంగా స్క్రిప్ట్ వస్తుంది అనే నమ్మకంతో తనకు ఒక వెర్షన్ రాయమని చెప్పాము. తను వచ్చాడు, రాశాడు, చెప్పాడు. 100% నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది ఉందండి ఆన్ పేపర్. ఓకే.